కానీ ఇది స్పెషల్ గులకరాయి. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట, పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలిందంట, మళ్ళీ అదే రాయి ఇటు తగిలిందంట, మళ్ళీ ఇంకో ముగ్గురు తగిలి పడిందంట. ఎంత అన్యాయం అండి ఇది. నేను చెప్తాం కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక రోజు ఇక్కడ కట్టు కట్టాడు, రెండో రోజు అది కట్టు ఇటు వెళ్ళింది. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో బ్యాండేడ్ వేసాడు చిన్నది మొదటి రోజు, మళ్ళీ 5 రోజులు కలిసి ఇంత బ్యాండేడ్ అయిపోయింది. బ్యాండేడ్ తీశాడు, గాయమే లేదు తల్లి, చిన్న మచ్చ కూడా లేదు తల్లి. జనరల్ గా ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం కట్టు కడుతుంది, కొంచెం మచ్చ ఉంటుంది ఒక నెల, కానీ ముఖ్యమంత్రి గారికి మచ్చలేదు. అందుకే అప్పుడు అర్థమైంది ఇది గులకరాయని, స్పెషల్ గులకరాయని. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా, గతంలో కోడి కత్తైన తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత కోడి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా. అందుకే అమ్మా ఈ హత్య రాజకీయాలు దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా యువతని నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని. ఎవరు బిల్డప్ బాబాయ్? 3 రాజధానులు కడతాడంట, 3 ఇటుకలేలా, 30 లక్షల ఇల్లు కడతాడు హామీ ఇచ్చాడు, 3,000 ఇల్లు కట్ల.